శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 17వ అధ్యాయము. అప్పుడు అంగీరసుడు మునులతో ఇలా అంటున్నాడు. ఓ మహామునులారా, ఓ ధనలోభి, మీకు కలిగిన సంశయాలకు సమాధానమిస్తాను, సావధానంగా వినండి అంటూ ఇలా చెప్పసాగారు. కర్మల వల్ల ఆత్మదేహధారణ సంభవిస్తుంది కాబట్టి శరీరోత్పత్తి కర్మకారణంగా జరుగుతోందనే విషయాన్ని గుర్తించాలి. శరీర ధారణం వల్ల ఆత్మ కర్మను చేస్తుంది. కర్మ చేయడానికి శరీరమే కారణమవుతుంది. స్థూల సూక్ష్మ శరీర సంబంధాల వల్ల ఆత్మకు కర్మ సంబంధాలు కలుగుతాయని తొలుత పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. దాన్ని మీకు చెబుతున్నాను. ఆత్మ అనగా ఈ శరీరాన్ని అహంకారంగా ఆవహించి వ్యవహరించేది అని అర్థం అని వివరించాడు. దీనికి ధనలోభుడు తిరిగి ఇలా అడుగుతున్నాడు. ఓ మునీంద్ర, మేమిప్పటి వరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాం. ఇంకా వివరంగా చెప్పండి. వ్యక్త్యార్థ జ్ఞానం, పదార్థ జ్ఞానం, అహం బ్రహ్మ అనే వ్యక్త్యార్థ జ్ఞానం గురించి తెలియచేయండి అని కోరాడు. అప్పుడు అంగీరసుడు తిరిగి ఇలా చెబుతున్నాడు. ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను నాది అనే చెప్పే జీవాత్మయే అహం అనే శబ్దం. సర్వాంతర్యామి అయిన పరమాత్మ నా అనే శబ్దం. శరీరానికి ఆత్మలా శుటాదులు లేవు. సచ్చిదానంద స్వరూపం. బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియాలను ప్రవర్తింపజేసి వాటికంటే వేరుగా ఉంటూ ఒకే రీతిలో ప్రకాశించేదే ఆత్మ. నేను అనేది శరీర ఇంద్రియానికి సంబంధించినది. ఇనుము అయస్కాంతాన్ని అంటిపెట్టుకుని ఎలా తిరుగుతుందో ఆత్మ కూడా శరీరాన్ని, శరీర ఇంద్రియాలను ఆశ్రయించి తిరుగుతుంది. అవి ఆత్మ వల్ల పనిచేస్తాయి. నిద్రలో శరీర ఇంద్రియాలతో సంబంధం ఉండదు. నిద్ర మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోయాను అని భావిస్తాము. శరీర ఇంద్రియాలతో ప్రమేయం లేకుండా ఏదైతే సుఖాన్ని ఇచ్చిందో అదే ఆత్మ. దీపాన్ని గాజుబుడ్డి ప్రకాశింపచేస్తుంది. అదేవిధంగా ఆత్మ కూడా దేహ ఇంద్రియాలను ప్రకాశింపచేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపం. తత్వమసి మొదలైన వాక్యాల్లో త్వం అనే పదం కించిత్ జ్ఞాత్వాదిశాశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. త్వం అంటే నీవు అని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మాలను వదిలివేయడగా సచ్చిదానంద రూపం ఒకటి నిలుస్తుంది. అదే ఆత్మ. దేహ లక్షణాలు జన్మించుట, పెరుగుట, క్షీణించుట వంటివి 6 క్రమాలుంటాయి. అయితే ఆత్మకు అలాంటి లక్షణాలు ఏమీ ఉండవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం ఉన్నది. వేదాల్లో దేనికి సర్వజ్ఞత్వం, ఉపదేశం, సంపూర్ణత్వం నిరూపించబడి ఉన్నదో అదే ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసిందని ఎలా గుర్తిస్తామో అలాగే ఒక దేహాంతర్యామి అనే జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి. జీవుల కర్మఫలాలను అనుభవించేవాడు పరమేశ్వరుడేనని, జీవులు ఆ కర్మలను ఫలాలని భావిస్తారని తెలుసుకోవాలి. అందువల్ల మానవుడు గుణసంపత్తుడు కలవాడై గురు శుశ్రూషవనర్చి సంసార సంబంధమైన ఆశలను విడిచి విముక్తిని పొందాలి. మంచి పనులు తలంచినంతనే చిత్తశుద్ధి, తద్వారా జ్ఞానం, భక్తి, వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందుతాము. అందువల్ల సత్కర్మానుష్ఠానం చెయ్యాలి. మంచి పనులు చేస్తే గాని ముక్తి లభించదు అని అంగీరసుడు వివరించాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యందలి 7వ దశాధ్యాయం 17వ రోజు పారాయణ సమాప్తం. శ్రీమాత్రే.